Vijayalakshmi Medical and General Stores, Bela. Chemist and Druggist, all veterinary, all general stores. सामग्री औषधि दुकान. विजयलक्ष्मी मेडिकल, भरोसे की एक उम्मीद. हमारे मेडिकल शॉप स्थानांतर हो चुका है. अब हमारा पता है शिवाजी चौक, गुन्नू होटल के बाजू में, मेन रोड, बेला. डॉक्टर की सलाह के अनुसार एक बार हमारे पास जरूर पधारे. वाजिब दाम, आपको आपके सेहत के अनुसार दवाइयाँ उपलब्ध मिलेंगी. धन्यवाद. नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल. आदिलाबाद विधायक पायल शंकर ने कहा है कि प्रधानमंत्री नरेंद्र मोदी के महान विचार के साथ जाति श्रमिकों को समर्थन देने के लिए प्रधानमंत्री विश्वकर्मा योजना शुरू की गई थी. शुक्रवार को पीएम विश्वकर्मा ने उटनूर मंडल केंद्र में पीएम आरसी कॉन्फ्रेंस हॉल में आयोजित पहली वर्षगांठ समारोह में भाग लिया और बात की. उन्होंने पहले जाति के लोगों द्वारा बनाई गई वस्तुओं की जाँच की. इस अवसर पर बोलते हुए जाति कर्मी आधुनिक युग के अनुरूप आगे बढ़ना चाहते थे. उन्होंने बताया कि इस योजना का उद्देश्य पीएम विश्वकर्मा योजना के लिए ऑनलाइन आवेदन करने के बाद सीधे लाभार्थियों की पहचान करना और लाभार्थियों को प्रशिक्षित करना और बैंकों के माध्यम से आवश्यक सहयोग प्रदान करना है ताकि वे अपने पैरों पर खड़े हो सके. अधिकारियों को ये सुनिश्चित करने के लिए भी कदम उठाने को कहा गया है. पीएम विश्वकर्मा योजना योग्य गरीबों तक पहुँचे. कहा है कि सभी को स्वयं रोजगार विकसित करना चाहिए. कार्यक्रम में शामिल हुए जिला कलेक्टर, एसपी व अन्य. ధ్రువపత్రాలు పొందుతున్నటువంటి కులవృత్తుల సోదరులకి, మిత్రులకి, యువకులకి, పాత్రికేయులకి అందరికి కూడా నా యొక్క నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశ ప్రధాని వార్దా నుంచి ఇంకొక 2-3 నిమిషాల్లో వారి కార్యక్రమం ప్రారంభం అవుతా ఉంది. మనం ఇక్కడ ఆ కార్యక్రమాన్ని వీక్షించే ముందు ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ఈ యొక్క రంగం వల్ల జరగదు. ప్రతి రంగంలో, అది వ్యవసాయం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి రంగాలు మనకి ఈరోజు దేశంలో ఉన్నాయి. మన దేశం వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి దేశం. దాంతో పాటుగా ఈ దేశంలో చాలా కులాలు ఉన్నాయి. ఎందుకంటే మనది గ్రామీణ భారతదేశం. ఈ గ్రామీణ భారతదేశంలో ఒక గ్రామం, ఒక యూనిట్ గా మనం తీసుకుంటే ప్రతి ఒక్క కుల వృత్తి ఆయన దర్జీ కావచ్చు, వడ్రంగి కావచ్చు, బట్టలు ఉత్కాయన కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్క వృత్తులు కలిగినటువంటి ఆ గ్రామంలో ఉండేవాళ్ళప్పుడే ఆ యొక్క వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇప్పటికీ చాలా గ్రామాలు ఉన్నాయి. నేను మొదట చెప్పినట్టుగా ఈ దేశం యొక్క ఆర్థికాభివృద్ధి జరగాలి. ప్రపంచంలో మనమందరం కూడా ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరుచుకుని ప్రపంచంతో పోటీ పడాలంటే అన్ని రంగాలలో మనం దృష్టి సారించవలసినటువంటి అవసరాన్ని ప్రధానమంత్రి గారు దృష్టి సారించుకొని ఈ భారతదేశంలో చాలా కుల వృత్తులు ఉన్నాయి. ఆ కుల వృత్తుల్ని ప్రోత్సహిస్తే ఇంకా ఆర్థికాభివృద్ధి, దేశం యొక్క ఆర్థిక
ఆర్థికాభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉందనే ఉద్దేశంతో కుల వృత్తుల్ని అంటే మనకు రాదనంటే కాదు, నేడు మారుతున్నటువంటి ఈ సాంకేతికమైనటువంటి నైపుణ్యాలతోటి దాన్ని జోడిస్తూ చేస్తే వాళ్ళ యొక్క వృత్తి నైపుణ్యం ఆర్థికాభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గొప్ప ఆలోచనతో ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టి కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళకి చేయూతనిచ్చి బ్యాంకుల ద్వారా పూర్తిగా సహకారాన్ని అందించి వారు బతకడమే కాదు మిగతా నలుగురికి ఉపాధి కల్పించే దిశగా ఈ యొక్క పథకం ఉండాలని గొప్ప ఆలోచనతోనే ఈ పథకాన్ని ప్రారంభించారు. పాత రోజులలో ఉన్నటువంటి పనిముట్లు కానీ ఆ రోజు ఉన్నటువంటి పరివారానికి బేరీ చేసుకుంటే ఆధునిక యుగంలో మనమంతా కూడా అభివృద్ధి కావాలనంటే పాత పద్ధతులకు కొంత మెరుగులు దిద్ది ఈ అధునాతన యుగాన్ని అందిపుచ్చుకొని మనమంతా కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క పథకంలో లబ్ధిదారులు నేరుగా ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత ఆ యొక్క లబ్ధిదారులను గుర్తించి ట్రైనింగ్ ఇచ్చి వారికి కావలసినటువంటి సహకారాన్ని పూర్తిగా బ్యాంకుల ద్వారా అందించి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వాలు ఏవైనా సరే, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, నలుగురికి మంచి చేయాలని ఒక ఆలోచనతో ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ప్రజలు పూర్తిగా దాంట్లో భాగస్వామ్యమై ఆ యొక్క పథకం గురించి పూర్తిగా తెలుసుకొని దానిలో ప్రయోజనం పొందేటటువంటి ప్రయత్నం జరగాలి. అనేక మంది పేదవాళ్ళు లోన్లు కావాలని బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంక్ అధికారులు స్వయాన నీకు లోన్ ఇస్తే నువ్వు మాకు ఏమి గ్యారంటీ ఇస్తావు, నీకు ఇల్లున్నదా చేనున్నదా, నువ్వు మాకు ఏమి తాకట్టు పెడతావు అని అనేక ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంటుండే. కానీ ఈ ప్రధానమంత్రి ఈ విశ్వకర్మ యోజన పథకంలో ఎక్కడా ఎటువంటి గ్యారంటీ లేకుండా మనకున్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టకుండా ఈ రోజు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి మరి బ్యాంకుల నుండి లోన్లు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా స్వయం ఉపాధి పెంపొందించుకోవాలి తప్పితే ప్రభుత్వాల మీద ఆధారపడితే ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితులు లేదు. మరి అందుకొరకు ఇంత పెద్ద దేశంలో ఉన్నటువంటి మనం ఈ రోజు చైనాతో పోటీ పడేటటువంటి పరిస్థితి వచ్చింది. రాబో రోజులలో ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రేపు భవిష్యత్తులో గ్రామ గ్రామాల ఈ యూనిట్లు నడుస్తుంటే చైనాలో ఏ రకంగానైతే చిన్న చిన్న పరిశ్రమల వల్ల ఆ దేశం అభివృద్ధి చెందిందో అంతకన్నా గొప్పగా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం